భారత సమాజం చాలా కాలంగా మహిళలకు అంతిమ లక్ష్యం వివాహం అని చెబుతోంది. కానీ వారి జీవితానికి జన్మకు విలువ ఉండాలంటే పెళ్లి తప్పనిసరి అని సూచిస్తోంది. మంచి విద్య, ఉద్యోగం, డబ్బు ఉన్నా సరే పెళ్లి లేకపోతే మహిళ జీవితం అసంపూర్ణమని భావిస్తోంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మహిళలు జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించడానికి భర్త అవసరం లేదంటున్నారు. పెళ్లి అనేది అంతిమ లక్ష్యం కాదని, ఒక అవకాశం మాత్రమేనని నమ్ముతున్నారు. ఇలాంటి అభిప్రాయాలు ఉన్నవారు సమాజం గౌరవించే పెళ్లికి వ్యతిరేకం కాదు, వైవాహిక జీవితంలోని నియంత్రణను మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. ప్రేమ ఉండాల్సిన చోట కట్టుబాట్లు, సాంప్రదాయాలు, ఆధిపత్యం చెలాయించడాన్ని తప్పుపడుతున్నారు. అలాంటి వైవాహిక జీవితంలో చిక్కుకుపోవడం కంటే ఒంటరిగా సంతోషంగా ఉండటానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. నిజానికి గతంలో మహిళలు ఆర్థిక భద్రత కోసం పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పుడు చాలా మంది మహిళలు CEO, ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతున్నారు. ప్రాపర్టీలు కొనడానికి లేదా అప్పు తీసుకోవడానికి వారికి ఇకపై భర్త అవసరం లేదు. వారు తమను తాము పోషించుకోగలరు. డబ్బు లేదా హోదా కోసం స్త్రీకి పురుషుడు అవసరం లేనప్పుడు వివాహం తప్పనిసరి కాదు, ఒక ఆప్షన్. అటు ఒంటరిగా ఉండటం ఒక సమస్య అని సమాజం గుర్తిస్తోంది. అందుకే పెళ్లి ఎప్పుడు అని అందరూ ప్రశ్నిస్తారు. కానీ ఇలాంటి ప్రశ్నలకు ఈ తరం మహిళలు భయపడడం లేదు. ఒంటరితనం శిక్ష కాదు, స్వేచ్ఛ అంటున్నారు.